హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. మనమైతే ఇన్ని మాన్యువల్ కార్స్ ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అని చూపించాను. అలాగే వచ్చేసి ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఆటోమేటిక్ కార్ ఎలా స్టార్ట్ చేయాలి అని చూపించాను. డ్రైవింగ్ గురించి అయితే చెప్పలేను. ఈ వీడియోలో మనం ఆటోమేటిక్ కార్ ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. ఈ వీడియో మొత్తం చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా? లేస్ట్ ఉన్న వీడియో మొత్తం కంటిన్యూ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఓకే, రండి. మీకైతే ఇంతకుముందు వీడియో చెప్పాను కదా, బండి ఎలా స్టార్ట్ చేయాలి ఏం కథ అని మొత్తం చెప్పేశాను. అలాగే వచ్చేసి మన సీట్ అయితే కంపల్సరీ కంఫర్ట్గా అయితే ఉంచుకోండి. కంఫర్ట్గా ఉంచుకున్న తర్వాతనే బండి మూవ్ చేయండి. ఓకేనా? వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మనం ఈ వెహికల్ స్టార్ట్ చేసే ముందు మనకైతే క్లచ్ ఉంటుంది కాబట్టి బ్రేక్ వస్తే మనం సెల్ఫ్ కొట్టాలి. ఓకే, అలాగే వచ్చేసి మనకు వెహికల్ చూసారా, మనకు ఆటోమేటిక్లో ఉంది. డి ఫస్ట్లో ఉంది. మనకు వెహికల్ స్టార్ట్ కాదు. నువ్వు బ్రేక్ ఒత్తినా ఏమొత్తినా స్టార్ట్ కాదు. మన మాన్యువల్ వెహికల్స్ అయితే మనకు క్లచ్ వస్తే స్టార్ట్ అవుతాయి, కానీ ఈ మాత్రం స్టార్ట్ కావు. ఓకేనా కదా? వెహికల్ అయితే డీలో ఉంది, మనకు స్టార్ట్ అవుతలేదు కాబట్టి మనం న్యూట్రల్ చేసుకోవాలి. ఓకేనా? ఇక న్యూట్రల్. ఓకే, ఇది వచ్చేసి రివర్సు, ఇది న్యూట్రల్, ఇది డి. ఓకేనా? డి వచ్చిందా లైట్ ఇక్కడ ఆటోమేటిక్. ఇది మాన్యువల్ ప్లస్. మనము ప్లస్ ఇట్లా వేసుకుంటూ పోతే గేర్స్ ప్లస్ అవుతూ పోతాయి. అంటే గేర్స్ మన ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా పడుకుంటూ అవుతాయి. ఇది మైనస్, గేర్స్ న్యూట్రల్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. ఓకేనా? ఆటోమేటిక్లో ఎలా వెళ్తుంది, మాన్యువల్ ఎలా వెళ్తుంది, మొత్తం వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూపిస్తాను. ఓకే, వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు సేఫ్టీ ఇంపార్టెంట్. సేఫ్టీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఎందుకంటే ఏ టైంలో ఎంత స్పీడ్ పోతామని తెలియదు కాబట్టి అర్థం కాకుండా సీట్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. ఓకే, వెహికల్ న్యూట్రల్లో అయితే ఉంది కదా, మన ఆటోమేటిక్లో ఫస్ట్ వెళ్ళాలంటే మనం బ్రేక్ ఒత్తి ఇక్కడ డీలో వేసుకోండి. డీలో వేసుకున్న తర్వాత డి ఫస్ట్ వచ్చిందా ఇక్కడ. ఓకేనా? డి ఫస్ట్. ఓకే, ఎలా మూవ్ చేయాలో చూపిస్తాను. ఓకే, మనం మాన్యువల్ కదా, మనం మాన్యువల్ కార్ ఏంది క్లచ్ మూమెంట్ వదిలి ఇది చేస్తాము. దీనికి అలానే ఏముండదు, ఎక్సిలేటర్ తోటే లైట్గా మన క్లచ్ అయితే ఏ విధంగా వదులుకుంటా ఇది చేస్తామో ఆ విధంగా మనం హ్యాండ్ బ్రేక్ తీసుకుంటా ఎక్సిలేటర్ ఇస్తే సరిపోద్ది. ఓకేనా? ఇదిగో బండి ముంగటికి మూవ్ అవుతుంది చూడండి, ఇదే విధంగా ఇది అవుతుంది. ఓకేనా? బండి ముంగటికి అయితే మూవ్ అవుతుంది. అలాగే రివర్స్ గేర్ వేసేటప్పుడు కూడా ఇప్పుడు ఆల్రెడీ డి ఫస్ట్లోనే ఉంది కార్ వచ్చేసి. కార్ డీలో ఉంది కదా, ఓన్లీ బ్రేక్ ఒత్తితే బ్రేక్లో మాత్రమే వెహికల్ అయితే ఆగింది. అలాగే వచ్చేసి రివర్సు న్యూట్రల్కి వచ్చినాం. న్యూట్రల్కి వచ్చి రైట్ సైడ్ ఇట్లా స్కిప్ చేయాలి, రైట్ స్కిప్ చేసి పైకి వేయాలి. ఓకేనా? ఇది రివర్స్. సేమ్ అలాగే మన బ్రేక్ మూమెంట్ వదిలేయాలి. బ్రేక్ వదిలితే ఆటోమేటిక్గా వెనకకి వెళ్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ రివర్స్ పడ్డది. ఇక్కడది చూస్తున్నారు కదా, ఆ రివర్స్. ఓకేనా? రివర్స్ గేర్లోనే ఉంది. నేను ఏం లేదు, అంతే మూమెంట్లో ఆగాను. ఈజీ, మన మాన్యువల్ కార్ కంటే ఆటోమేటిక్ ఈజీ. ఇగో ఈ విధంగా ఎక్సిలేటర్ ఇచ్చుకుంటా రివర్స్ అయితే వేసుకోవాలి. బ్రేక్ మూమెంట్ ఎక్సిలేటర్ మూమెంట్ యూజ్ చేసుకోవాలి. మన మాన్యువల్ కారు ఎక్కువ నడిపే వాళ్ళు ఆటోమేటిక్ కొద్దిగా 2-3 సార్లు నడపడానికి అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చూడండి, రివర్స్ షిఫ్ట్ చేసేయాలి. ఓకేనా? అయిపోయింది కాబట్టి ఇగో డీలోకి వచ్చినాము ఆటోమేటిక్. ఓకేనా? మూవ్ అవుతుంది. ఓకేనా? మూమెంట్లో అయితే వెళ్తుంది. మనకు ఇక్కడ ఎన్నది డి ఫస్ట్లోనే వెళ్తుంది, చూస్తున్నారా, గిది డి ఫస్ట్లోనే వెళ్తుంది. ఓకేనా? మనకు 20 స్పీడ్లో ఇది ఇక్కడ ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ అయితే అయింది 2కి. ఓకేనా? 20 స్పీడ్ చెక్ చేయండి. అలాగే వచ్చేసి మనకు 20 నుంచి 40 వచ్చేసరికి థర్డ్ గేర్కి అయితే వస్తుంది. 35-40కి అయితే థర్డ్కి అయితే షిఫ్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా అవుతుంది. ఓకేనా? 35కి షిఫ్ట్ అయింది. 35 నుంచి 40-45 మధ్యలో ఫోర్త్ గేర్కి అయితే వెళ్తుంది. చూడండి, 45 దాకా ఫోర్త్ గేర్కి అయితే ఆటోమేటిక్గా వెళ్తుంది. ఓకేనా? మనం ఏ గేర్లు చేంజ్ చేసే అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఓకే, ఇగో 40కి ఫోర్త్ గేరు,
40 నుంచి 60 మధ్యలోనే 5th గేర్కి అయితే ఆటోమేటిక్ షిఫ్ట్ అవుతుంది. ఓకేనా, చూస్తున్నారు కదా, 60 పోకముందే ఆటోమేటిక్ అయితే షిఫ్ట్ అవుతుంది. ఓకే, అలాగే వచ్చేసి మనం మాన్యువల్ గేర్స్ ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా, మన మాన్యువల్ గేర్స్ డైరెక్ట్ ఎంకు షిఫ్ట్ చేయాలి. ఓకేనా, ఎంకు షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడది ఇగో మైనస్, అక్కడ మైనస్ వేస్తే ఇక్కడ M1 వచ్చింది, చూస్తున్నారు కదా M1. అలాగే 20 స్పీడ్కు మళ్ళీ ఇది 20 స్పీడ్కు M ప్లస్ మీన్స్ ఇక్కడ చూడండి, M ప్లస్ అంటే 2 సెకండ్ గేర్. ఓకేనా, 20 నుంచి ఇప్పుడు చూశారు కదా స్పీడు, దాని నుంచి 20 నుంచి 35 మధ్యలో మనము M+3కి వెళ్ళాలి. 35 నుంచి 40కి M+4కి వెళ్ళాలి. 40 నుంచి 60కి M+5కి వెళ్ళాలి, 3. ఓకేనా, 35కి 3, మళ్ళీ ఇగో 4 రాదు, ఎందుకంటే మూమెంట్ మనకు సరిపోతలేదు, అంటే వెహికల్ రన్నింగ్ అనేది సరిపోతలేదు. 40కి వెళ్ళిన తర్వాతనే 4th గేర్ వస్తుంది. ఇప్పుడైతే వేస్తున్నా వస్తలేదు, 40కి వెళ్తే ఆటోమేటిక్గా 4కి వచ్చేస్తుంది. ఓకేనా, 4కి వచ్చింది. చూడండి, మనము దాని ఇంజన్ రన్నింగ్ బట్టి వేస్తేనే అది మనకైతే వర్క్ అవుతుంది, లేదంటే కాదు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఆటోమేటిక్ కార్ నడపడం ఎలానో మొత్తం చూపించాను మీకు. మనం మాన్యువల్గా గేర్లు వేసుకోవడమే చూపించాను, కానీ గేర్లు తీయడం అయితే చెప్పలేను. అదొకటి గుర్తుపెట్టుకోండి, గేర్లు తీయడంలో మనం ఎటువంటి అభ్యంతర పడే అవసరం లేదు. అందులో ఆటోమేటిక్ దాని ఎక్సలరేటర్ రేంజ్ బట్టి ఆటోమేటిక్ అదే మూమెంట్ తోటి అదే డౌన్ మైనస్ అవ్వకుండా వస్తుంది. ఓకేనా, మనం వెళ్ళినప్పుడే గేర్ ప్లస్ చేసుకుంటూ పోతే సరిపోద్ది. మన రన్నింగ్ని బట్టి ఆటోమేటిక్ మనకు డౌన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం వీడియో కావాలనో మనకు మెసేజ్ అయితే చేయండి. ఓకే, తప్పకుండా నా ఛానల్ అయితే కంటిన్యూగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ, బై, సీ యూ.